శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మనందరికీ తెలుసు, జూలై 2వ తేదీన వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ అనేది కావలిలో ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరగబోతోంది. అయితే ఈరోజు మనమైతే వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ ప్రాంతంలో అయితే ఉన్నాం. విగ్రహ ఆవిష్కరణ అనేది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపలైతే విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా మంత్రివర్యులతోటి, అదేవిధంగా ఎంతోమంది ఈ టీడీపీ నాయకులతోటి, అదేవిధంగా ఎంతోమంది వంగవీటి మోహనరంగ గారి అభిమానులతోటి అయితే ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడనుంది. ఇదే నేపథ్యంలో అయితే ఈరోజు మనం ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఎంతవరకు జరిగాయి, ఏంటన్న విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు ఇక్కడ విగ్రహానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పొంగూరి నారాయణ గారు, అదేవిధంగా నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఈరోజు విచ్చేయనున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే స్టేజ్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. సుమారుగా దాదాపు 100 మంది కూడా పట్టేంత విధంగా అయితే ఇక్కడ స్టేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే స్టేజ్ మీద ఈరోజు సాయంత్రం అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా కావలిలో ఒక పండగ జరుగుతుందా అన్నట్టుగా కూడా ఇక్కడ వాతావరణం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా మరింత వివరాలు అనేవి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మొత్తం ఈ విగ్రహానికి సంబంధించి ఎలా చేయాలి, ఎలా కట్టాలి, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్పి మొత్తం కూడా డిజైన్ చేసి ఈ పనులన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు గారు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే సార్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దాదాపు సాయంత్రానికి 5 నుంచి 8 గంటల లోపలైతే వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ అనేది జరగబోతుంది. ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ టైం కల్లా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి? దాదాపు 90% పనులు మొత్తం అన్నీ కంప్లీట్ అయినాయి. సాయంకాలం మంత్రి వర్యులు వచ్చే టయానికి 5 గంటల నుంచి కార్యక్రమం బిగిన్ అవుతుంది. 4:30-5 నుంచి కార్యక్రమం బిగిన్ అవుతుంది. సాయంకాలం 8 వరకు కార్యక్రమం ఉంటుంది. దాదాపు పనులు మొత్తం అన్నీ ఈలోపు కంప్లీట్గా పూర్తవుతాయి. దాదాపు భారీ ఎత్తున కూడా ఈరోజు వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు అనేవి జరగనున్నాయని కూడా ఎన్నో వార్తలు వచ్చి ఉన్నాయి. ఎలాంటి ఏర్పాట్లు అనేవి జరగనున్నాయి ఈరోజు సాయంత్రం? వచ్చే అతిథుల్ని రిసీవింగ్ చేసుకోవడం, ప్రజలు వచ్చే దాదాపు ఒక 5,000 మంది దాకా వస్తారని అనుకుంటున్నాము. వాళ్ళందరికీ ఏర్పాట్లు చేసి వాటరు వస్తువులు కానీ ట్రాఫిక్ బాగా సెంటర్లో కాబట్టి ఈ ట్రాఫిక్ అన్నీ కొంచెం పోలీసు వారి సహకారంతో, అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు ఎంతో దీని ఇంట్రెస్ట్ మీద ఎంతో చేసి కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్టు చేసిన దానివల్ల ఈ కమిటీ సభ్యులైతేనేమి, మిగతా అందరు కానీ ఇక్కడ పక్కన మార్కెట్ దగ్గర ఉండే వాళ్ళు అయితేనేమి అందరు కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అసౌకర్యాలు ఇది లేకుండా ఇప్పటి నుంచే ఉన్న చిరకాల కోరిక కాబట్టి ఈ సెంటర్లో మాకు వచ్చిన అవకాశాన్ని ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా చూసుకోవాలని మేము అందరం ప్రయత్నం చేస్తాం.
సార్, దాదాపుగా ఈ విగ్రహ ఆవిష్కరణ మొదలు పెట్టాలి అనుకున్నప్పటి నుంచి కూడా మొత్తం మీరే ఇక్కడ ఉండి విగ్రహానికి సరిపడిన వస్తువులన్నీ కానీ, లేకపోతే విగ్రహం ఏ విధంగా డిజైన్ చేయాలి, చుట్టుపక్కల నుంచి ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా చూస్తే బాగుంటుంది, అవన్నీ కూడా మీరే దగ్గరుండి చూస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? డిజైన్ నేను కాదమ్మా, నన్ను ఫస్ట్ అడిగిన తర్వాత ఇక్కడ టైం తక్కువ ఉన్నదప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉన్న ఇది వల్ల నా డిజైన్ కానీ స్తూపానికి సంబంధించిన డిజైన్ కానీ మా అబ్బాయి ఆర్కిటెక్ట్ ఆయన చేత ఆ డిజైన్ అన్నీ ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్కి ఉన్న ప్లేస్లోనే కొంచెం బాగా ఇదేటట్టుగా ప్లాన్ చేసి, కొంచెం మనకిచ్చిన అవకాశం మంచి సెంటర్ కాబట్టి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉన్న ప్లేస్లోనే దాన్ని చాలా ఇదిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక డిఫరెంట్గా కొంచెం బాగా అంటే మీద బాగుండాలనే ఉద్దేశంతో ఇది చేసి డిజైన్ మొత్తం మా బాబు ఇచ్చాడు. ఈయన ఆర్కిటెక్టు నిఖిల్ ప్రశాంత్. ఆయన ఇచ్చిన డిజైన్ తోటి దాన్ని ఆ విధంగా అన్ని బొమ్మ దగ్గర నుంచి మొత్తం అంతా డిజైన్ చేసుకుని ఒక ప్లాన్గా చేయటం జరిగింది. అది ఈరోజు చాలా సంతోషంగా ఉంది, అందరి కళ కాబట్టి జరిగింది. సో ఈ విగ్రహాన్ని అంతా కూడా డిజైన్ చేసినటువంటి నిఖిల్ ప్రశాంత్ గారు, ఆర్కిటెక్ట్ నిఖిల్ ప్రశాంత్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 37 సంవత్సరాల తర్వాత ఎంతోమంది బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహనరంగ గారి విగ్రహం అనేది ఆవిష్కరించేదానికి ముందుగా మీకు డిజైన్ చేయడానికి అప్పగించారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. అలాగే పలాని ప్లేస్ అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి చూపించిన తర్వాత ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎలా చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా అడ్డంగా ఉండకుండా ఉంటుందనే దాని ప్రకారంగా డిజైన్ చేసుకోవడం జరిగింది. అలానే పనులు కూడా రాత్రి టైంలో ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుందో ఆ టైంలో ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అలానే కేర్ తీసుకుంటూ చేసుకుంటూ వచ్చాము. ఈ ఉన్నత అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నార్మల్గా మనం కావల్లో చూసుకున్నట్లయితే ఎంతోమంది విగ్రహాలు ఉన్నాయి, ఎంతోమంది విగ్రహాలను ఆవిష్కరణ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. ఎంతో పెద్ద ఎత్తున కూడా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరుగున్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది మంత్రులు, అదేవిధంగా వంగవీటి మోహనరంగ గారి అభిమానులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అది కూడా మీరు డిజైన్ చేసినటువంటి వంగవీటి మోహనరంగ గారి విగ్రహం చూడడానికి, ఆవిష్కరించడానికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ముఖ్యంగా రాధాబాబు గారు వస్తున్నారు, నారాయణ గారు వస్తున్నారు, నిమ్మల రామానాయుడు గారు వస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు. మనం చేసిన ఒక వర్క్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి చూసి అప్రిషియేట్ చేయడం అనేది ఎవరికైనా చాలా ఆనంద కలిగే విషయము. కాబట్టి కమిటీకి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం వచ్చినందుకు. సార్, ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఎంతో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు జరగనున్నాయి. దాదాపు 5,000 మంది వరకు కూడా ఎంతోమంది అభిమానులు, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కానివ్వండి, ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వంగవీటి మోహనరంగ గారి అభిమానులు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అన్నదాన ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరగనున్నాయి? మా మినిస్ట్రల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరూ చుట్టుపక్కల వచ్చిన ఊర్ల నుంచి వచ్చిన ప్రజలకి రంగా గారి అభిమానులు, అది కుల మతాలకి అతీతంగా ఎవరైనా కావచ్చు, పేద బడుగు వర్గాల నాయకుడు కాబట్టి ఎవరైనా వచ్చినా సరే ఒక 5 నుంచి 6 వేల మందికి నాన్ వెజ్ తోటి బిర్యానీ భోజనం వడ్డించాలని మా రంగా గారి కమిటీ నిర్ణయించారు. చాలా రోజు నుంచి మాకు కోరిక కూడా అదే. ఇక్కడే భోజనాలు అరేంజ్ చేస్తాము. డిన్నర్ ఫాలోస్ ఒక 5-6 వేల మందికి భోజనాలు పెట్టదలుచుకున్నామమ్మా. ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం రంగా గారి కమిటీ తరఫున. దాదాపు ఎన్ని రకాల ఐటమ్స్ వరకు కూడా ఉండవచ్చు అంటారు సార్? అదేమ్మా, నాన్ వెజ్ అంటే ఏంది, మటన్ బిర్యానీ, తర్వాత వాటిలో స్నాక్స్, అదే గోంగూర అన్నీ ఉంటాయమ్మా. వైట్ రైసు, కర్రీసు అన్నీ ఉంటాయి. అందరికి ఆహ్వానిస్తున్నామమ్మా. అది ఒక కులానికో ఒక మతానికి కాదు. పేదలు ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళకి సంతృప్తిగా భోజనం వడ్డించి పంపిస్తాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక పార్టీ అని లేకుండా అందరికీ కూడా సేవ చేసినటువంటి వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ అనేది, అందులో 10 అడుగుల విగ్రహం, చిన్న విగ్రహం కూడా కాదు, 10 అడుగుల విగ్రహం అనేది ఈ రోజున ఆవిష్కరించడం, అందుకుగాను పొంగూరి నారాయణ గారు, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు కూడా మంత్రులు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ అందరిని తీసుకురావడానికి కృషి చేసిన మన కావలి శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఆయన ఎఫర్ట్స్ వల్ల ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుందమ్మా.
ఆయన సహకారం లేకపోతే ఈ మినిస్టర్లు వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ ఏదైనా కానీ దొరకమమ్మా. ఆయన ఎఫిషియన్సీ, ఆయన సహకారము వల్లే ఈ రంగా గారి విగ్రహము ఆవిష్కరణ సాకారమైందమ్మా. సార్, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మనం చూస్తూనే ఉన్నాం, కావలి అభివృద్ధి చేసేందుకు కూడా నిరంతరం కూడా శ్రమిస్తూ ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అంత బిజీ షెడ్యూల్లో కూడా అక్కడికి వెళ్ళి మంత్రుల్ని పిలవడం కానివ్వండి, ఇక్కడికి తీసుకురావడం కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నా లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం జరుగుతున్నా కానీ అందులో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ కార్యక్రమం యొక్క అన్ని ఉద్దేశం వచ్చేసి మంచి కార్యక్రమం అనుకుని ఆయన మనసులో అందరినీ చేయాలి, కాపులు అందరినీ కలవాలి, అందరు చేయాలి, పెద్ద కార్యక్రమం చేయాలని ఆయన పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం సహకరించినందుకు మా కమిటీ తరఫున దగ్గమాటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామ్మా, మీ ఛానల్ తరఫున. రైట్. సో చూస్తున్నారు కదండి, మనం చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలి అని ఒక తలంపు వచ్చిన నేపథ్యంలోనే కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రజెంట్ అయితే మనతోటి నరహరి వెంకటేశ్వర్ల గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపుగా వంగవీటి మోహనరంగా గారు 1988వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా 37 సంవత్సరాలుగా వంగవీటి మోహనరంగా గారి విగ్రహం అనేది ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీరు చేసిన కృషి అనేది ఎటువంటిది? మేము 1988లో రంగా గారు మరణించిన తర్వాత 1989లో కావలిలో రంగాయోత్సవాన్ని ప్రారంభించాము. దాన్ని 10 సంవత్సరాలు దిగ్విజయంగా బాగా నడిపాము. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ కమిటీ డిజాల్వ్ అయింది. ఇక్కడ విగ్రహం పెట్టాలని అప్పటి నుంచే మాకు చాలా కోరికగా ఉండింది, కానీ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత దేవరకొండ శ్రీను మిగతా యూత్ అంతా పిల్లకాయలు దీన్ని ఫామ్ చేసి ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వారి యొక్క వర్ధంతి కానీ జన్మదినాన్ని కానీ రంగా గారి వర్ధంతి కానీ జన్మదినాన్ని కానీ నిర్వహిస్తూ కాపులందరినీ కూడా కలిపి, కాపులనే కాదు మా కమిటీలో కూడా ఫస్ట్ కమిటీలో కానీ ఈ కమిటీలో కానీ అందరూ కూడా అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఆయన పేరే మనకు తెలుసు, ఆయన అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలతో కూడా సంబంధం ఉంది. ఆయన అందరినీ కూడా దగ్గర తీసుకొని వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించేవాడు కాబట్టి ఆ ఉద్దేశంతో జరుపుతూ ఉన్నాము. శ్రీనివాసులు గారు దాన్ని నెత్తికి పెట్టుకొని 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి దీన్ని నిర్వహిస్తున్నందువల్ల ఆయన కోరికకి మేము పెద్దోళం అయిపోయాం కాబట్టి వెనక నుంచి అన్ని విధాలా ఆయనకి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని కావలిలో ఈరోజు నిర్వహించేదానికి అపారమైన కృషి చేశాడు శ్రీనివాసులు, దేవరకొండ శ్రీనివాసులు, ఆలా శ్రీనివాసులు అండ్ ప్రజెంట్ విగ్రహ కమిటీ వారు అది చేస్తూ నన్ను కూడా దీంట్లో మీ సహాయ సహకారాలు ఉంచండి అని చెప్పి నన్ను గౌరవాధ్యక్షుడిగా ఉంచి అన్ని కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అన్నీ సక్సెస్ఫుల్గా చేశారు. ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విగ్రహ కమిటీ అపారమైన కృషి వల్ల జరిగిందని అందరికీ తెలియజేసుకుంటూ కావలికి ఈ కమిటీని కావలి టౌన్ ప్రజల్లో చాలా రోజుల నుంచి ఉన్న కోరిక కాంస్య విగ్రహం కావలిలో పెట్టాలనే దాని గురించి చాలా కోరికగా ఉన్నటువంటి కావలి కాపులందరికీ కూడా ఈరోజు ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల దానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గారు చాలా సహకరించినందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోగలుగుతున్నాము. కాబట్టి ఆయన ప్రతి దాంట్లో ప్రతి కార్యక్రమంలో మాకు వెనకుండి అన్నింటిలో సహాయ సహకారాలు అందించి మన మంత్రివర్యుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఇది ఈరోజు మా చిరకాల వాంఛ నెరవేరబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ కావలి ప్రజలందరికీ కూడా అందరూ సహకరిస్తున్న కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు 1-2 రోజు నుంచి జరుగుతున్నందున అందరూ సహకరిస్తున్నందుకు కూడా ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ తెలుపుతున్నామమ్మా. సార్, మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పని మొదటిసారి చేస్తున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది, అంతేకాకుండా బాగా కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం వంగవీటి మోహనరంగా గారి విషయం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి కొన్ని కారణాల వల్ల, కొన్ని అవాంతరాల వల్ల ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆవిష్కరించడం, అదేవిధంగా ఎంతోమంది మంత్రులు ఇక్కడికి రావడం, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఈరోజు
చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు, ఈ 1 year నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన తీరిక లేకుండా నిత్యం అదే పనుల మీద ప్రజల వద్దకు వెళ్తూ అందరితో కూడా కలిసి అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అలాగే మా ఈ విగ్రహం విషయంలో కూడా వెంకటకృష్ణారెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని వెనక ఉండి ముందుకు నడిపించి అన్నీ కూడా చాలా చేశారు. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదండి, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వంగవీటి మోహనరంగా గారి విగ్రహ ఆవిష్కరణ పనులు అనేవి ఎంతో వేగవంతంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి పనులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం స్టేజ్ అనేది ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అదేవిధంగా వంగవీటి మోహనరంగా గారు మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ ఫ్లవర్తో డెకరేషన్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 90% వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. ఈరోజు 2 గంటల కల్లా కూడా వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వంగవీటి రాధా గారు అంటే వంగవీటి మోహనరంగా గారి యొక్క కుమారుడు వంగవీటి రాధా గారు అయితే ఆల్రెడీ కావలికి విచ్చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇంకా సేపట్లో అయితే మంత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా గమనించే పరిస్థితి అనేది నెలకొని ఉంది. ఇంకా సేపు అయితే ఇక్కడ మొత్తం కూడా ఒక జనసంద్రం లాగా మారిపోతున్న సందర్భాలు అనేవి మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మన ఛానల్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా CMD న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. వంగవీటి మోహనరంగా గారి అభిమానులు కానివ్వండి, వంగవీటి మోహనరంగా గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఎంతో కష్టపడి కృషి చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా వంగవీటి మోహనరంగా గారి అభిమానులు కూడా ఇక్కడికి చేరుకొని విగ్రహ ఆవిష్కరణ అనేది కన్నుల పండుగగా చూడడానికి అయితే రెడీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ శ్రీను తోటి కామాక్షి, వంగవీటి మోహనరంగా గారి విగ్రహం దగ్గర నుంచి ట్రంక్ రోడ్, కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.